ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా. సో ప్రజెంట్ ఆయన తీసేయాలి, నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని చాలా మంది అంటున్నారు. సో మీరేమనుకుంటారు, మీ అభిప్రాయం అది కరెక్టేనా? ఇది అలా అలా కాదు. ఎందుకంటే ఇప్పుడు 5 years దాకా సీఎం అతనే ఉండాలి కాబట్టి, ఎందుకంటే 5 years దాకా ఆ హోదాలో ఉన్నాడు కాబట్టి 5 years తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో అప్పుడు ఛాన్స్ ఉంటే అప్పుడు గెలిస్తే పోటీ చేస్తే గెలవచ్చు. నువ్వు గెలవచ్చు, నేనైనా గెలవచ్చు. ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆయన చేస్తున్న పరిపాలన ఎట్లా ఉంది? పరిపాలన బాగుంది. చూస్తున్నాం కదా, ఇప్పుడు ఆంధ్ర మాకు రెస్పాన్స్ చాలా బాగానే ఉంది. ఇప్పుడు సినిమాలో తక్కువ కంటే ఇప్పుడు పాలిటిక్స్ మీద ఎక్కువ, ప్రజల మీద చాలా ఊళ్ళో తిరుగుతున్నాడు, పాదయాత్రలు చేస్తున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు, ప్రజల సమస్యలు తీరుతున్నాడు. ఇంటింటి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ సమస్య ఏంటి అన్ని కనుక్కుంటున్నాడు. అలాంటి సీఎం మనకు ఈ 2024లో మనకు రావడం చాలా అదృష్టం అని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాకి పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ ఉన్నాడు. మరి అవును. ఈ డిప్యూటీ సీఎం హోదాకి మన నారా లోకేష్ సరిపోతాడా? సరిపోడు నా వర్షన్లో అయితే సరిపోడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయనకు పాలిటిక్స్, సినిమాల కంటే పాలిటిక్స్లోకి వెళ్ళాలని ఆశ అనేది. ఆయన ఏదంటే ఒక పల్లెటూరులో ఒక పొలం పండే పంట వేసుకోవాలా, చిన్నప్పటి నుంచి ఆయన డ్రీమ్ కాబట్టి. అప్పుడు అంటే ఎలక్షన్ టైంలో ఓడిపోయాడు, అది కొన్ని కారణాల వల్ల జరిగింది కావచ్చు అది. కానీ ఇప్పుడు 21 సీట్లకి 21 సీట్లు గెలవడం అది రికార్డు. ఇది పాన్ ఇండియా వరల్డ్ రికార్డు ఎలాగనో అయితే ఒక చరిత్రని సృష్టించిన పవన్ కళ్యాణ్ సీఎం గారు. అదే ఇప్పుడు ఒక 5 days సీఎం చంద్రబాబు నాయుడు వేరే దేశాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఈ 5 days సీఎం గా పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుందని చాలా మంది అంటారు. అవును. మీరేమనుకుంటున్నారు? అవునవును, బాగుంటది. ఇప్పుడు ముఖ్యమంత్రి లేనప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి చూసుకోవాలి కదా. ప్రజలు ఓటేసిందే ప్రజల సమస్యలు తీర్చడానికి కదా. ఇప్పుడు మన ఆంధ్రాలో అయినా సరే, ఇప్పుడు మన తెలంగాణలో సరే అట్లా ఇప్పుడు ఆయన చూసుకుంటుంది కదా. ఇప్పుడు గ్రామాలకు వెళ్ళి వాళ్ళ సమస్యలు చూసుకొని, మొన్నటిదాకా మాల మీద ఉన్నాడు, అమ్మవారి మాల మీద ఆ పాత మెట్లు ఎక్కాడు, పాదయాత్ర వేసాడు, ఊరు తిరుగుతున్నాడు, సమస్య అనేది అన్ని తెలుసుకుంటున్నాడు. మనం చూస్తున్నాం జనరల్ అందరం. సో